19th సీజన్గా వెళ్ళబోతున్న మన ఎంటర్టైన్మెంట్ కా బాప్ ఐపీఎల్ అనేది ఈ రోజుతో కిక్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, ఎక్సలెంట్ మ్యాచ్, మంచి ఆర్చ్ రైవల్స్. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది మా వైపు నుండి ప్రెడిక్షన్ ఇది. సో కమింగ్ టు ఫేస్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, అసలు ఎలా అయింది ఇప్పటిదాకా? సార్ ఇప్పుడుదా చూసుకునేసరికి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనేది 26 మ్యాచెస్ ఆడినాయి. ఈ 26 మ్యాచెస్లో 13 మ్యాచెస్ అనేవి ఎస్ఆర్హెచ్ గెలవడం జరిగింది. తర్వాత ఆర్సీబీ దగ్గరికి వచ్చేసరికి 11 మ్యాచెస్ గెలవడం జరిగింది. 2 మ్యాచెస్ మాత్రం టై అవ్వడం జరిగింది. సో ఫేస్ ఆఫ్ దగ్గరికి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ లీడింగ్లో ఉండడం వల్ల ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉంటాయి అంటారు. ఓకే, దెన్ కమింగ్ టు గ్రౌండ్ సిచ్యువేషన్ తీసుకుంటే ఏ టీంని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది మీ అనాలిసిస్ ఏంటి? జనరల్గా చూసుకుంటే ఈ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్యన జరిగే ఎప్పుడు కూడా మ్యాచెస్ అనేవి చాలా హై ఎండ్గా ఉండేవి. సో ఈ ప్రెషర్ గేమ్స్లో మనం చూసుకున్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా అడ్వాంటేజ్ అనేది ఎక్కువ మ్యాచెస్ గెలిచారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఎస్ఆర్హెచ్కి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ పిచ్ ఎలా ఉండబోతుంది? పిచ్ అనేది చూసుకుంటే జనరల్గా ఈ పిచ్ అనేది నార్మల్లీ ఇప్పటివరకు కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే జరిగిందో ఆ ఐపీఎల్ నుంచి ఈ ఐపీఎల్ వరకు కూడా మధ్యలో ఏ మ్యాచెస్ జరగకపోవడం వల్ల మోస్ట్ ప్రాబ్లీ బౌలర్స్కి కూడా కొంచెం వరకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఈ లాస్ట్ 2 రోజుల నుంచి కొంచెం చూసుకున్నట్టయితే డ్రై పిచ్ ఉండడం వల్ల సో వీళ్ళకి అడ్వాంటేజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బౌలర్ అండ్ ఆల్సో బ్యాట్స్మెన్స్కి. ఓకే, అండ్ టాస్ ఇంపాక్ట్ ఏముండొచ్చు? ఈరోజు టాస్ గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు అని మీ అభిప్రాయం? మేబీ బెంగళూరు వెదర్ వల్ల ఇప్పుడు టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకుంటే బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డియో వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి, అండ్ గ్రౌండ్ కూడా చాలా చిన్నది కాబట్టి హై స్కోర్ వచ్చే మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఎస్ఆర్హెచ్ టీమ్ ప్లేయింగ్ 11 ఏముండొచ్చు? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా లీడ్ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్